ఈ వీడియోలు చూస్తున్న వాళ్ళల్లో ఒకరు వింశోత్తరి అంటే ఏమిటి అని, తర్వాత ఈ జాతక చక్రంలో కాల ప్రమాణాన్ని గడియలు విఘడియల్లో ఎలా లెక్కిస్తారు అని అడిగారు. పూర్వకాలంలో గడియల విఘడియల లెక్క ప్రకారమే ఉండేది పంచాంగాలన్నీ కూడా. జాతక చక్రం వేయడానికి పుట్టిన తేదీ, సమయం, దాంతోపాటుగా ఎక్కడ పుట్టాము, స్థలము కాలం రెండు. ఇదివరకటి కాలంలో గంటల నిమిషాల ప్రకారం కాకుండా గడియల విఘడియల ప్రకారం సుమారుగా 30-40 సంవత్సరాల క్రితం పంచాంగాలన్నీ కూడా గడియల విఘడియల లెక్క ప్రకారం ఉండేది. జాతక చక్రం వేసేటప్పుడు కూడా లగ్న ప్రమాణం కట్టడం కానీ, తర్వాత నక్షత్ర ప్రమాణం కట్టడం కానీ, దాన్ని ఆధారంగా చేసుకుని దశాంతర దశలు వేయడం కానీ, ఇవన్నీ కూడా గడియల విఘడియల ప్రమాణం ప్రకారమే జరిగేవి. తర్వాత పంచాంగాలన్నీ కూడా గంటల నిమిషాలు సౌలభ్యం కోసం అని చెప్పి గంటల నిమిషాల్లోకి వచ్చేసాయి. ఇప్పుడు ఎక్కడ గడియల విఘడియలు కనపడటం లేదు. అయితే కాల ప్రమాణంలో రెండు ఉన్నాయి, గడియలు విఘడియల ప్రకారం, గంటలు నిమిషాల ప్రకారం. ఈ రెండింటిని ఎలా సమన్వయం చేయాలి? పూర్వకాలంలో కాల ప్రమాణం ఎలా ఉండేది? రెప్పపాటు కాలము నిమిషము వేరు, నిమేషం వేరు. ఇక్కడ నిమిషం అంటే 60 సెకండ్లు, ఇక్కడ నిమేషము రెప్పపాటు కాలం. దేవతలు అనిమేషులు, రెప్పపాటు లేనటువంటి వాళ్ళు. మనిషికి రెప్పపాటు ఉంటుంది, దేవతలకు ఉండదు. అంతేత దేవతలు అనిమేషులు. ఇక్కడ రెప్పపాటు కాలం అంటే సెకండ్లో కుట్టే కూడా చాలా తక్కువ పట్టేటటువంటిది. ఈ తెలుగులో ఛందస్సు చెప్పేటప్పుడు కూడా రెప్పపాటు కాలం ఉచ్చరించబడు శబ్దము మాత్ర, ఒక మాత్రకు పట్టు కాలము లఘువు, 2 మాత్రల పట్టు కాలము గురువు. ఈ రకంగా లఘువుకి గురువుకి నిర్వచనం చెప్తారు తెలుగులో ఛందస్సులో. ఇక్కడ రెప్పపాటు అంటే నిమేషము, 2 నిమేషములు పట్టు కాలము త్రుటిలో తప్పించుకున్నాడు అంటారు. త్రుటి నిర్వచనం 2 నిమేషములు. ఇలాంటి 2 త్రుటులు ఒక లవము, 2 లవములు ఒక క్షణము, 10 క్షణములు ఒక కాష్ట, 30 కాష్టలు ఒక కళ, 30 కళలు ముహూర్తము, 15 ముహూర్తములు పగలు లేక రాత్రి. పూర్వకాలంలో అనుసరించినటువంటి కాల ప్రమాణం ఈ రకంగా ఉండేది. ఆ తర్వాత గడియలు విఘడియల లెక్క ప్రకారం వచ్చింది. సుమారుగా 30-40 సంవత్సరాల క్రితం వరకు కూడా గడియలు విఘడియల లెక్క ప్రకారమే ఉండేది. అది ఏ విధముగా 60 లిప్తలు ఒక విఘడియ, 60 విఘడియలు ఒక ఘడియ, 30 ఘడియలు ఒక పగలు రాత్రి. ఇక్కడ 60 ఘడియలు పూర్తి రోజు, ఇక్కడ 30 ముహూర్తములు పూర్తి రోజు. ఇక్కడ కాల ప్రమాణాన్ని జాగ్రత్తగా గమనించండి. 30 ముహూర్తములు అంటే 60 ఘడియలు అంటే ఇప్పటి కాలమాన ప్రకారం 24 గంటలు, లేక 15 ముహూర్తములు లేక 30 ఘడియలు లేక 12 గంటలు ఒక పగలు రాత్రి. ఇది దీని ప్రకారం చూస్తే 15 ముహూర్తములు పగలు రాత్రి. ఇక్కడ దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 15 ముహూర్తంలో క్యాలిక్యులేట్ చేస్తే మనకి 12 గంటలు. 12 గంటల్లోనూ నిమిషాల్లోకి మారిస్తే 12 ఆర్లు 720 నిమిషాలు. ఈ 720 నిమిషాలని 15 ముహూర్తాలు కదా, 15 పెట్టి భాగిస్తే ఒక్కొక్క ముహూర్త కాలము 48 నిమిషములు. ఇక్కడ దీన్ని గమనించాలి. ఒక్కొక్క ముహూర్త కాలము 48 నిమిషములు. ఇక్కడ 15 ముహూర్తములు 12 గంటల కనుక 60 ముహూర్తములు 24 గంటల కనుక ఇక్కడ 60 ఘడియలు కూడా 24 గంటలే కనుక 2 ఘడియల కాలము ఒక ముహూర్తం అవుతుంది. అందుచేత ఒక్కొక్క ఘడియ దీంట్లో సగం. ఒక ముహూర్తం అంటే 48 నిమిషాలు, ఒక ఘడియ కాలం అంటే 48లో సగం 24. ఎందుకంటే ఒక ముహూర్తము 2 ఘడియలు, ముహూర్తంలో సగం చెయ్యాలి. గడి అంటే 24 నిమిషాలు. ఇది కాల ప్రమాణం. దీన్ని అనుసరించి ఇక్కడ చూడండి, 30 ఘడియలు ఒక పగలు లేక రాత్రి, 60 ఘడియలు ఒక రోజు, 24 గంటలు. 24ని 60 పెట్టి భాగిస్తే 1440 నిమిషాలు అయ్యింది మొత్తం రోజుకి. ఒక గడియని మొత్తం 24 నిమిషాలు అయ్యింది. ఇది అంతే. 60 గడియల్ని ఇక్కడ దీన్ని 60 భాగించినట్టయితే 24 నిమిషాలు వస్తుంది. 24 నిమిషాలు అంటే అర్థం 2.5 గడియలు ఒక గంట.
మనకు ఇప్పుడు కాలమాన ప్రమాణంలో 1 గంట అంటే 2.5 గడియలు, అలాగే 1 నిమిషము అంటే 2.5 విఘడియలు అవుతుంది. ఇది అప్పటి కాలంలో ఉండేటువంటి, అప్పటికి ఇప్పటికి ఉండేటువంటి కాలంలో ఉండేటువంటి సమన్వయం, కాల ప్రమాణంలో ఉండేటువంటి సమన్వయం. పూర్వకాలంలో ఈ రకంగా ఉండేది, నిమేషము, త్రుటి, లవము, కాష్టము ఈ కాలమాన ప్రకారం. ఆ తర్వాత ఘడియలు విఘడియల లెక్క ప్రకారం వచ్చింది ముహూర్తం మొదలైనట్టు. ముహూర్తం కూడా అలా ఇప్పటి కాలంలో కూడా ఆ రకంగానే. అయితే ఇప్పటి కాలంలో పూర్తిగా గంటల నిమిషములు కనుక వీటిని ఏ రకంగా మార్చుకోవాలి? గంటకి ఈ రకంగా 2.5 గడియలు, నిమిషానికి 2.5 విఘడియలు ఈ రకంగా లెక్కేసుకోవాలి. ఇది కాలమానం. ఇంకా వింశోత్తరి. వింశోత్తరి అంటే అర్థం ఏమిటంటే 120 సంవత్సరాలు. ఒక మనిషి యొక్క జీవితకాలం నిర్దేశింపబడింది జ్యోతిష శాస్త్రం అనుసరించి. ఇది ఎందుకోసం అంటే మొత్తం గ్రహాలు 9. ఈ 9 గ్రహాలు కూడా కాలం యొక్క వాటి ఆ దశ సంవత్సరములు సమత్వము లేదు, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. మొత్తము 9 గ్రహముల యొక్క దశ కాలము కలుపుకుంటే 120 సంవత్సరాలు వస్తుంది మనిషి జీవితకాలం. అంతకంటే ఆయుర్దాయము, పూర్తి ఆయుర్దాయము, విపరీత ఆయుర్దాయం ఇంకా ఉంది. ఇది ఇంతకుముందు వీడియోలో చెప్పాను. 120 సంవత్సరాల పైబడి జీవించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కనుక అది విపరీత ఆయుర్దాయం. మామూలుగా అయితే ఆయుర్దాయం 120 సంవత్సరాలుగా చెప్పబడింది. ఈ 120 సంవత్సరాలని ఎలా గణించారు? మనకి నక్షత్రాలు మొత్తం 27, గ్రహాలు 9. 27 నక్షత్రాలని 9 గ్రహాలకి విభజించారు. ఒక్కొక్క గ్రహానికి దశ అంతర్దశలకి 3 నక్షత్రాలు వస్తాయి. కృత్తిక నుంచి మొదలు పెట్టాలి. కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ ఇది ఒక భాగం. ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ ఇది ఒక భాగం. ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి, ఇక్కడ వదిలేసినటువంటి అశ్విని, భరణి ఇక్కడికి వస్తుంది. మనం ఏ నక్షత్రంలో పుట్టామో చూసుకుని ఆ నక్షత్రాన్ని అనుసరించి దానికి తిన్నగా ఉండేటువంటి ఆ గ్రహము యొక్క దశలో మనము పుట్టినట్టు జనన కాలము అయినట్టు అర్థం. మన కృత్తిక, ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రములు రవి మహాదశ నుంచి లెక్కించాలి. ఇప్పుడు ఉదాహరణకి కృత్తిక నక్షత్రం అనుకుందాం. మంది ఒక్కొక్క నక్షత్రము 4 పాదములు కలిగినటువంటిది. మనం 1వ పాదంలో పుట్టామో, 2లో పుట్టామో, 3లో పుట్టామో, 4లో పుట్టామో. దీనికి మొత్తం 6 సంవత్సరాలు. మన కనుక 2వ పాదం పూర్తయి 3వ పాదంలో పుట్టినట్టయితే 3 సంవత్సరాలు, దీంట్లో సగం 3 సంవత్సరాలు గడిచిపోయి 4వ సంవత్సరంలో మొదలవుతూ ఉండగా పుట్టాం. ఇంకా మిగిలినటువంటిది 3 సంవత్సరాలే రవి మహాదశ. ఇది అర్థం. అలాగే ఉత్తరాషాఢ. ఆ తర్వాత రోహిణి, హస్త, శ్రవణము ఈ 3 నక్షత్రములలో పుట్టినటువంటి వాళ్ళకి చంద్రమహాదశ. ఇది మొత్తం 10 సంవత్సరాలు. దీని మాదిరిగానే నక్షత్రాన్ని మొత్తం 4 భాగాలు కనుక మనం మొదటి పాదంలో పుట్టామా, 2లో పుట్టామా, 3లో పుట్టామా, 4లో పుట్టామా, 2 పాదములు అయిపోయిన తర్వాత 3వ పాదంలో పుట్టినట్టయితే ఆ 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇదంతా క్యాలిక్యులేషన్. ఇది ఏ రకంగా ఎంత మిగిలింది, ఎంత భుక్తమయ్యింది అని ఈ క్యాలిక్యులేషన్ చేస్తున్నప్పుడే నెలకి 30 రోజులు చొప్పున వేసాం మనం. కానీ మా నెలకి 30 రోజులు చొప్పున 360 రోజులు అయింది. కానీ సంవత్సరానికి 365 రోజులు. ఈ 5 రోజులు పక్కకి వెళ్ళిపోతుంది. దశ అంతర్దశలో తేడాలు వస్తున్నాయి. తర్వాత మృగశిర, తర్వాత చిత్త, ధనిష్ట ఈ 3 కూడా కుజ మహాదశతో మొదలవుతాయి. ఆర్ద్ర, స్వాతి, శతభిషము ఇవి రావు మహాదశతో ప్రారంభమవుతాయి. పునర్వసు, విశాఖ, పూర్వభద్ర ఇవి గురు మహాదశతో ప్రారంభమవుతాయి. ఇక్కడ పునర్వసు రాముడి నక్షత్రం, ఇంతకుముందు వీడియోలో చెప్పాను. తర్వాత పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర ఇది శని మహాదశతో మొదలవుతాయి. పుష్యమి నక్షత్రం భరతుడిది. తర్వాత ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఇవి బుధ మహాదశతో మొదలవుతాయి. ఆశ్లేష నక్షత్రం లక్ష్మణ శత్రుఘ్నులది. తర్వాత మఖ, మూల, అశ్విని ఇవి కేతు మహాదశతో మొదలవుతాయి. పుబ్బ, పూర్వాషాఢ, భరణి ఇవి శుక్ర మహాదశతో మొదలవుతాయి. శుక్ర మహాదశ 20 సంవత్సరాలు. అంచేత రవి 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7, రాహువు 18, గురువు 16, శని 19, బుధువు 17, కేతువు 7 సంవత్సరాలు, శుక్రుడు 20 సంవత్సరాలు, మొత్తం కలిపి 120 సంవత్సరాలు. విపరీత ఆయుర్దాయం కలిగి ఉన్నప్పుడు 120 సంవత్సరాల పైబడి బతికేటువంటి వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? ఉదాహరణకి ఒక వ్యక్తి
ఏ కృతిక ఉత్తర నక్షత్రంలోనో పుట్టాడు అనుకుందాం, రవి మహాదశతో మొదలవుతుంది. ఈ ఇన్ని సంవత్సరాలు బతికి ఉండే ఈ మొత్తం సైకిల్ పూర్తయిన తర్వాత తిరిగి మళ్ళీ రవిదశతోటే ప్రారంభమవుతుంది అతనికి. 120 సంవత్సరాలు గడిచిన తర్వాత 121వ సంవత్సరంలో మళ్ళీ సరిగ్గా ఆ రకంగానే రవి మహాదశలో ప్రారంభమవుతుంది. అక్కడి నుంచే లెక్కేసుకోవాలి దశాంతర్దశలన్నీ. ఇది పద్ధతి. దీన్ని వింశోత్తరి అంటారు. ఇవి కాల ప్రమాణం, ఘడియలు విఘడియలు. ఇవి వింశోత్తరి గురించి, ఘడియ విఘడియలు, గంటల నిమిషముల యొక్క కాల సమన్వయమును గురించి. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.